హై వ్యూవర్స్, ఈ వీడియో ఆల్రెడీ నేను ఇచ్చున్నాను, బట్ ఇంకా ఇప్పుడు క్లారిటీ ఇచ్చున్నారు. ఆడవారిని అనాలా మగవారిని అనాలా నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, ఆడవారికి లేని ఆలోచనలు మగోడు కల్పిస్తాడు, ఆడవారికి లేని ఆశలు మగోడు కల్పిస్తాడు. ఇది మాత్రం నాకు అర్థమైంది. ఈ విషయంలో మగవాళ్ళని తప్పుపడతా. ఇప్పుడు 10th క్లాస్ గెట్ టుగెదర్ అండి. ఈమె రజిత, ఆమె 10th క్లాస్ మట్టి శివ కలిశారు. రజిత యొక్క భర్త చెన్నయ్య వయసు ఈమె కన్నా 20 సంవత్సరాలు పెద్ద. చెన్నైకి ఆల్రెడీ ముందు పెళ్ళైంది, భార్య చనిపోయింది, ఆ తర్వాత ఈమె నుంచి పెళ్లి చేశారు. వయసు 20 సంవత్సరాలు ఇద్దరికి మధ్య గ్యాప్ ఉన్న మేబీ ఈమె పేదరికం కారణంగా తల్లిదండ్రులు చెప్తున్నారని చెప్పేసి తల వచ్చి తాళి కట్టించుకుంది. బట్ పెళ్ళినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ అని అంటాం. పెద్దోడు సాయికృష్ణ కానీ, మధ్యలో మధుప్రియ కానీ, చిన్నోడు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనుకుంటా. ఈ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇద్దరి మధ్య సఖ్యత అంతగా ఉండేది కదంట. ఈ రజితకి వచ్చేసేమో భర్త ఏజ్ గ్యాప్ ఎక్కువ, సెక్సువల్ కోరికలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేస్తుంది, భర్త ఏమో ఒక వాటర్ ట్యాంక్ డ్రైవర్గా చేస్తున్నాడు. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు. ఈలోపు ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్లో వాళ్ళ 10th క్లాస్ మట్టి శివ కలిశాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. శివాకి పెళ్లి కాల, రజితను చూశాడు. నీ కనుక పెళ్లి కాకపోతే నేను చేసుకున్నానని చెప్పేసి అన్నాడు. అలా ఫస్ట్ ఆమెలో కోరికలు రేపాడు. ఏ రకంగా, నీకు పిల్లలు లేకపోతే నేను చేసుకుంటాను. వాడు ఆ మాట ఎందుకు అన్నాడు? సెక్సువల్గా వాడుకుందామని, ఏమని ఆశ పెట్టి వాడుకుందామని. ఈ ఎర్రిబాగులది ఏం చేసింది? నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అలాగనక లేకపోతే వీడు పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే వీటితో కలిసి ట్రావెల్ చేద్దాం, ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసిన మూమెంట్లోనే సెక్సువల్గా మల్టిపుల్ టైమ్స్ కలిశారు. ఈమె ఇంకా మైండ్లో ఏం పెట్టుకుంది? వీటితో లైఫ్ బాగుంది, మరి నీతో వచ్చేస్తా నేనని చెప్పేసి అంది. నీ భర్త పిల్లలు ఉన్నారు, రేపు మన సమస్య అయింది, వాళ్ళు లేకపోతే అప్పుడు ఓకే అని అన్నాడు. అది కూడా ఎలాగన్నాడు? వాళ్ళని చంపమన్న ఇంటెన్షన్ అతను చెప్పలా. బట్ అతని ఇంటెన్షన్ అండి, పెళ్లి చేసుకోవద్దు ఈమెని, తప్పించుకోవాలని చెప్పి అతని ఇంటెన్షన్. చాలా క్లారిటీ నీ మాట చెప్తున్నా. మగవాడు ఏదో ఒకటి అడ్డు చెప్పి ఆడదాన్ని వాడుకోవాలి, అతను పెళ్లి మాత్రం చేసుకోవద్దు అన్నట్టు. నిన్న కూడా ఉత్తరప్రదేశ్లో రాధిక బబ్లు విశాల్ కూడా అంతే కదా. రాధిక మౌడు బబ్లు, విశాలు బబ్లు రాధిక ఇద్దరు కూడా ఉన్న మూమెంట్లో వాడు చూసాడు, పెళ్లి చేసి పంపించాడు. బట్ చివరికి ఏమైంది? మళ్ళీ విశాల్ వాళ్ళ అమ్మ పోమని మొగుడిని పంపించేసింది. సో ఇవన్నీ నిలిచే కావండి. మొదట భర్త మొదట భార్య అన్నప్పుడు అవే నిలుస్తాయి. ఆ తర్వాత అన్నప్పుడు విడాకులు అయితేనో భర్త భార్య చనిపోతే నడుస్తాయి తప్ప బతికి ఉండగా ఇవన్నీ నడవవు అనమాట. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆడేమో తప్పించుకోవడానికి చెప్పాడు శివ, బట్ ఈమె వచ్చేసి రజిత ఏమనుకుంది? నిజంగా నా పిల్లలు భర్త లేకపోతే శివతకి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. దాన్ని ఇంకా మన 27వ తారీఖు ఈరోజు నా పిల్లల్ని చంపేస్తున్నాను, ఇక నేను ఒక్కదానే ఉంటాను, నన్ను చేసుకుంటావు కదని చెప్పేసి అన్నాడు. ముందు వాళ్ళని చంపేస్తే తర్వాత చూద్దామని చెప్పేసి అన్నాడు. ఇక ఎర్రి బాగులది ఇక ఈవినింగ్ విషయం తెచ్చింది, పెరుగునలో కలిపింది. వాళ్ళ ఆయనకేమో పప్పు తిన్నాడు. ఆ తర్వాత అర్జెంట్ ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. ఇక పిల్లలు కదా మెయిన్ అడ్డం కానీ అనుకొని పిల్లలకి ఆ విషయం కలిపింది కదా. ఆ తర్వాత స్పృహ తెప్పిన తర్వాత ముక్కు మోసేసి ఊపిరి ఆడకుండా చేసేసి ముగ్గురు పిల్లల్ని ఈమె చంపేసింది. ఒకటి విషం వల్ల స్పృహ కోల్పోయినారు, ఆ తర్వాత ఈమె దారుణంగా చంపేసింది. ఇంకా ఆ తర్వాత భర్త వచ్చేటప్పటికి వాళ్ళు నిద్రపోతున్నట్టుగా చేసి ఈమెకు సడన్గా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుగా హడావుడి చేసింది. ఈమెను ఆసుపత్రికి పట్టుకెళ్ళారు. తీరా చూస్తే పిల్లలు అసలు లేకపోవట్లేదు. ఏంటని చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి నాకేం తెలియదు అంటుంది. పెరగడం తిన్నారు, ఆ తర్వాత ఏమైందంటే తెలియదు అంటుంది. నాకు కూడా తేడా ఉంది అంటుంది. అటు చేసి మొగుడిని ఇక్కడ హంతకుడు అన్నట్టు చూపిద్దాం ట్రై చేసింది. బట్ పోలీసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటిది? ఈ రజిత అండ్ ఆమె ప్రియుడు శివ వాళ్ళు ఇదంతా జరిగిందని. ఓవరాల్ మొత్తం మీద శివ అనేవాడు శారీరకంగా ఈమెను వాడుకోవడానికి రకరకాల డ్రామాలు ఆడాడు. ఈ పెచ్చదేమో వాడు ఇదిలో పడిపోయి బుర్ర మొత్తం దొబ్బేసి కామానికి వశమైపోయి ఈ రకం పిల్లలను చంపేసింది. ఇప్పుడు శివ జైల్లోనే, ఇది జైల్లోనే. శివ వచ్చి హత్యకి ప్రేరేపించాడు, ఈమె హత్య చేసేసింది. ఈమెకి ఎక్కువ శిక్ష పడింది, వాడికి తక్కువ శిక్ష పడింది. బట్ ఇద్దరు జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. సో దయచేసి గుర్తుంచుకోండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఇల్లీగల్ అఫైర్స్ ఏవైనా సరే అంతిమంగా లేని పని ఇబ్బందిగా గురి చేస్తాయి. చక్కగా మీకు పెళ్ళైనా ఎంత వయసు ఉన్నా కలిసిమెలిసి బతకాలనుకున్నప్పుడు అఫీషియల్ వేలు అన్నీ చెప్పుకొని వెళ్ళి పెంచుకొని హ్యాపీగా బతకండి. అదర్వైజ్ ఒక క్లారిటీతో ఉండండి. నీ భార్య, నీ భర్త, ఇదిగో నీ పిల్లలు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, మనం ఇంతవరకే అంతవరకే. ఇది నేను చెప్పటం కాదు, కోర్టులే చెప్పండి. ఇష్టముంటే కలవండి, బట్ తేడాగా బిహేవ్ చేయొద్దని చెప్పే. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, అది ఎంకరేజ్ చేయటం కాదు బాబు. చంపటాలు చేయటాలు ఇటువంటి చేయకుండా అండర్స్టాండింగ్ మీద ఉంటే క్లారిటీగా చేసుకోండి. అదర్వైజ్ పద్ధతిగా ఉండండి. ఇప్పుడు మొత్తానికి రజిత శివ జైల్లో ఉన్నారు, జీవితానికి చెప్పకూడే.